రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక 16వ డివిజన్ వీరభద్రనగర్ శాంతిపురం ఏరియాలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వీరభద్రనగర్ మెయిన్ రోడ్లో దుకాణాలు, ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు అందజేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూటమి పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో బూత్ స్థాయి వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విస్తృతంగా జరుగుతోందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిలో ముందుకు దూసుకొని పోతుందన్నారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేశామని, అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు, గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రం వరకు 100 అడుగుల రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు. ఇక్కడ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి కబేలా వద్ద స్థలాలు కేటాయిస్తామని, గతంలో తాను ఇచ్చిన గృహాలు శిథిల స్థితికి చేరాయని, వాటికి మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేస్తామన్నారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, డివిజన్ ఇన్ఛార్జ్ చలమూరి సత్యనారాయణ, సింగవరపు సత్యనారాయణ, రొంపిచెర్ల ఆంటోనీ, సుబ్బాయమ్మ, కుంచె హనుమంతరావు, సురేష్, వంశీరాజు, రామస్వామి, కొరిమెల్లి రాజు, శేఖర్, బులుసు శాంత, శీలం గోవింద్, ఎంఎంఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం 2 సంవత్సరాల దిగ్విజయ యాత్ర గురించి చెప్పుకుంటూ మొదలుకెళ్తూ ఉన్నాం. దానిలో భాగంగా రాజమండ్రి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలోనూ బూత్ లెవెల్లో కూడా పనిచేయమని చెప్తా ఉన్నాం. ఏం కష్టం చేయకుండానే పని లభించేలాగా ఒక అవకాశం కల్పించే లక్ష్యంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ ఈ తాడితోట ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డుని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ జంక్షన్ నుంచి బొమ్మూరు జంక్షన్ దాకా కూడా భారీ ఎత్తున మెయిన్ రోడ్డుగా తీర్చిదిద్దబోతున్నాం. ఇక్కడ కొంతమంది పూర్వం నేను నా టైంలోనే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాం. అది కొంత ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా ఇక్కడ కబేళా బేర్లలోనే స్థలం ఇచ్చేలాగాను ఇల్లు కట్టించేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఆనాడు ఎప్పుడో 38 సంవత్సరాల కింద కట్టిన ఇల్లు పడిపోతూ ఉన్నాయి, కూలిపోతూ ఉన్నాయి. అప్పుడు తక్కువ బడ్జెట్లు. వాటన్నిటికీ మళ్ళీ పునర్నిర్మాణం కోసం అవకాశం కల్పించాం. గతంలో కొన్ని చేసుకున్నారు వీరభద్రనగర్లో, కొంత రెల్లిపేటలో కూడా కట్టాల్సి ఉంది. త్వరలో దాన్ని కూడా వచ్చే నెలలో శాంక్షన్ ఇచ్చి పడిపోతున్న ఇళ్ళన్నిటికీ కూడా కొత్త ఇల్లు ఏర్పాటు కూడా చేస్తామని సవినయంగా మనం చేస్తూ, వాళ్ళు ఏదైతే గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రం దాకా వెళ్ళే రోడ్డు కూడా 100 అడుగుల రోడ్డుగా విస్తరణ చేసి పుష్కరాల నాటికి వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టే ఏర్పాటు జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ కంజెషన్ తగ్గాల్సిన అవసరం ఉంది. అలాగే 100 ఫీట్ రోడ్డు ఉంది. 100 ఫీట్ రోడ్డు కూడా హైవే కలుపుతూ కంప్లీట్ చేసాం. త్వరలోనే వ్యాంబే హౌసెస్ నుంచి దానికి కూడా పూర్తి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఇవాళ బ్రిడ్జిలు కడుతున్నాం. ఇవాళ బాలాజీపేటలో ఒక బ్రిడ్జి కట్టాం, హుకుంపేటలో ఒక బ్రిడ్జి కట్టాం. ఇక్కడే తాడితోటలో కూడా వెళ్ళి మన వ్యాంబే హౌసెస్ దగ్గరగా ఒక బ్రిడ్జి కూడా నిర్మాణం పూర్తయిపోతుంది. ఇవాళ నీటి సమస్య లేదు, కానీ మురుగునీటి సమస్య ఉంది. ఏదైతే బ్రిడ్జి కింద నుంచి వచ్చే కాలువ ఇరుకవటంలో ఈ మధ్యన రైల్వే వారికి 8 కోట్లు కట్టి వాటికి అండర్ పాస్లు కూడా కట్టించాం. త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని మనకి డీలక్స్ సెంటర్ కానీ శ్యామలా సెంటర్ కానీ నీటి ముంపు లేకుండా చేయడం కోసం కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం. ఈ 16వ డివిజన్ చాలా పెద్ద డివిజన్. ఇది ఆ పక్కన బాలాజీపేట కూడా దీంట్లోనే ఉంది. బాలాజీపేట మెయిన్ రోడ్డు కూడా వెడల్పు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రైల్వే వారి సహకారంతో అక్కడ రోడ్డు డైవర్ట్ కన్వర్షన్ కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అక్కడ రైల్వే వారు సహకరించారు. కొత్త రోడ్డు కూడా నిర్మాణం అవుతుంది. మరో రోడ్డు కూడా ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతం అంతా రాబోయే రోజుల్లో ఒక నగరానికి తలమానికంగా ఈ ప్రాంతం తీర్చిదిద్దడం కోసం కార్యక్రమాలు చేస్తాం సవినయంగా మనం చేస్తూ